చట్ట ప్రకారం కొండా సురేఖన్ గారిని క్రిమినల్ ప్రొవిజన్స్ ప్రకారం కొండా సురేఖ గారిని శిక్షించండి. మాకు ఇంత గౌరవం కలిగినటువంటి కుటుంబం ఈ సువిశాల భారతదేశంలోనే నేను ఇండియాలో తెలుగు, తమిళ్, హిందీలో కూడా నటిస్తాను. నేను నేషనల్ ఫిగర్ని. ఇంత సువిశాల భారతదేశంలో మాకు జరిగినటువంటి మా కుటుంబానికి జరిగినటువంటి పరువు నష్టం ఎలాంటి ఆధారాలు లేకుండా వారు మా మీద చేసినందుకు క్రిమినల్ చట్టాల ప్రకారం వారి మీద కోర్టు వారు తగు చర్య తీసుకోండి అని చెప్పి నాగార్జున గారు స్టేట్మెంట్ తర్వాత పనిష్మెంట్ ఇస్తారు. కోర్టులో 356లో ఏంటంటే 356 అనేది అది ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఉండేది. దాని ప్లేస్లో ఇది వచ్చేసింది. బిఎన్ఎన్ఎస్ అంటారు దీన్ని. ఈ బిఎన్ఎన్ఎస్ 356 ప్రకారం కేసు ఫైల్ చేస్తారు ముందు. ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ కేస్. ఇట్ ఈస్ నాట్ ఎ పోలీస్ కేస్. వన్స్ ప్రైవేట్ ఒకసారి పోలీస్ కేసు ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తే అది తర్వాత టర్న్ కావాలంటే అది కోర్టు వారు నిర్ణయిస్తారు. ఇది కేసు పరిధిలోకి వస్తుందా రాదా అనేది. వస్తుందా రాదా అనేది వారు పెట్టినటువంటి సమర్పించిన సాక్ష్యాధారాలని పూర్తిగా పరిశీలించి నాగార్జున అనేవారు మీ మీద కేసు పెట్టారు. మేడం కొండా సురేఖ గారు, మీ ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు, మీ సమాధానం ఏమిటి, దీనికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి, మీరేం చెప్పుకుంటారు కోర్టు వారికి అనేది వారికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. వారు అటెండ్ అవుతారా లేదా అనేది వేరే విషయం. ఆ తర్వాత కోర్టు వారు దానికి నంబర్ ఇచ్చి, సీసీ నంబర్ ఇచ్చి సంబంధిత లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ వారికి డైరెక్షన్ ఇవ్వచ్చు. మీరు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి క్రిమినల్ కోర్ట్. నాంపల్లి క్రిమినల్ కోర్ట్. ఇదేం బిల్డింగ్ పేరేమి? మనోరంజన్ కాంప్లెక్స్. అంటే క్రిమినల్ కోర్టు నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ అక్కడ ప్లేస్ లేక కొన్ని కోర్టులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈజ్ ఎ ప్యూర్లీ క్రిమినల్ నేచర్. మీరు ఇంతకు ముందు అడిగినట్టుగా సివిల్ డెఫినేషన్, అది సివిల్ డెఫినేషన్ కింద వస్తుంది 100 కోట్లు. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. అది వారు వేసుకుంటారా వేరా అనేది పేపర్ స్టేట్మెంట్లో చూసాము. అది ప్రాక్టికల్గా వేస్తారా వేరా అనేది వారి ఇష్టం. వేస్తారు తర్వాత. కానీ ఈ రోజుల్లో అక్కడ న్యాయవాదుల పాత్ర ఊరికి అటెండ్ అయ్యారు. జస్ట్ గివ్ ఫైల్ చేశారు. 3rd ఫైల్ చేశారు న్యాయవాదుల దీంతో. వారు అఫిడవిట్లు అని ఫైల్ చేశారు. ఇట్ ఈస్ కాల్డ్ స్వర్న్ అఫిడవిట్. వారు స్వచ్ఛందంగా వచ్చి వారి స్వర్న్ స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చారు. అది కోర్టు వారు రికార్డ్ చేసుకున్నారు. దట్స్ ఆల్. ఈరోజు నటుడు నాగార్జున గారు కోర్టుకు హాజరవ్వడం జరిగింది. ఆయన స్టేట్మెంటు గౌరవ న్యాయమూర్తి గారు రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డు ప్రకారం ఇంతకుముందు గతంలో చెప్పినట్టుగానే రికార్డు చేశారు. ఆ రికార్డులో ఏముందంటే దీంట్లో అంటే గౌరవ మినిస్టర్ గారు దాంట్లో చెప్పింది ఏమీ లేదు. దాంట్లో మళ్ళీ గుచ్చి అక్కడికే తీసుకొచ్చి సేమ్ స్టేట్మెంట్ అక్కడైతే ఏదైతే కంప్లైంట్లో ఉన్నదో అదే మార్చి చెప్తున్నారు. అదేవిధంగా LW2 వాళ్ళ మేనగోడలు గారు వచ్చారు కోర్టుకు. వాళ్ళకు అసలు చెప్పడానికి ఏం జరిగిందో ఆమెకే అర్థం అవ్వట్లేదు. కోర్టు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు. ఫర్ కన్సిడరేషన్ 10th రోజు వేశారు. సో దీని గురించి మేము చట్టపరంగా మేమేం తీసుకోవాలో మేము తీసుకుంటాము. ఏంటండి LW2 అంటే సుప్రియ గారు, అదే చెప్పాను, సుప్రియ గారు ఎలాంటి అంటే స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆమెకి ఏం చెప్పాలో కూడా మనకు అర్థం అవ్వట్లేదు. అసలు ఏం జరిగిందో ఆమెకు తెలియదు. ఇంటెన్షనల్లీ ఆమెను అంటే గుచ్చి దగ్గర నుండి చెప్పిస్తున్నారు తప్పిస్తే ఆమెకి ఏమీ లేదు. ఈ కేసులో మేము అనుకుంటున్నాం, కేసులో చూస్తాం డెఫినెట్లీ. వ్యాఖ్యలు అనేది వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి. స్టేట్మెంట్ యాజ్ పర్ స్టేట్మెంటే చెప్తున్నాం మేము. ఆ స్టేట్మెంట్లో దాంట్లో డిఫమేషన్ రాదు. క్లియర్గా మీరు చదవండి, ఒకసారి మీడియాకి మీరు చూపించాను. అది డిఫమేషన్ కాదు. ఇంతకుముందు సోషల్ మీడియా ఏవైతే ఉన్నదో దాన్ని అదే వ్యాఖ్యలు చేసిరు. ఈమెకు చెప్పిపోలేదు కదా వాళ్ళు నాగార్జున గారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ ఇక్కడ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ కూడా అంతకుముందు ఏదైతే కంప్లైంట్ ఉన్నదో ఆ కంప్లైంట్ కూడా స్టేట్మెంట్ చెప్పడానికి రాలేదు. అతను ఏదో ఉన్నాడు, ఏంటంటే బురద జల్లే ప్రయత్నంలోనే భాగంగా అని చెప్పొచ్చు. కానీ వాళ్ళకు ఏదో కంప్లైంట్ ఇద్దాము, ఏదో నామినల్గా వద్దాము, ఏదో గవర్నమెంట్ మీద చేద్దాము, లేదు అంటే ఒక సురేఖ గారి మీద ఒక ఇట్లా అవాకులు చావకులు చేసి వెళ్ళిపోదామని ఇంటెన్షన్ మీద తప్పిస్తే ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 25 మంది 30 మంది 40 మంది వేసుకుని వచ్చారు. దానివల్ల ఒక్కరు స్టేట్మెంట్ అంటే LW2 సుప్రియ గారు కూడా స్టేట్మెంట్ ఏం రికార్డ్ చేసిందో ఆమెకే తెలియదు. సో 10వ తారీఖు నాడు నెక్స్ట్ కన్సిడరేషన్ ఉన్నది. అప్పుడు మేము చూస్తాం డెఫినెట్లీ. మేము ఎందుకంటే మేము కూడా TPCC లీగల్ సెల్ పక్షాన మేము ఎందుకు వాళ్ళవి కూడా RTI ద్వారా మేము అన్ని ఇన్ఫర్మేషన్ తీస్తున్నాము. డెఫినెట్గా చట్టపరంగా మేము చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆమెకి విషయం తెలియదు అంటున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగా వచ్చి స్టేట్మెంట్ ఇప్పించారనుకుంటున్నారు. డెఫినెట్లీ అదే అనుకుంటున్నాం. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే సుప్రియ గారితో స్టేట్మెంట్ ఇప్పించారు. ఎందుకంటే ఆమెకు ఏం చెప్పాలో, బెంచ్ మీద ఏం చెప్పాలో, ఏం జరిగిందో కూడా తెలుసు. ఏం జరిగిందని పక్కన అడ్వకేట్ గారిని పక్కన వాళ్ళని అడుగుతుంది. అంటే ఆమెకు ఒక క్లారిటీ లేదు.
సో ఇది ఏంటంటే ఇంటెన్షనల్లీ ఎవరో ఎక్కడో ఎవరి నుంచో నడిపిస్తారని మేము భావిస్తున్నాము. అది ఎవరు సోషల్ మీడియా వాళ్ళు నడిపిస్తారని మేము భావిస్తున్నాము. సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ పైన మీరు ఏమన్నా ఆర్గ్యూ చేసే అవకాశం ఉందా? మీకు నోటీస్ డెఫినెట్లీ మేము 10th రోజు కన్సిడరేషన్ ఉంటే డెఫినెట్లీ ఇది మాకు ఒక అవకాశం ఇవ్వాలి, ఆర్గ్యుమెంట్ అవకాశం ఇవ్వాలి. దానికోసం మేము జడ్జి గారిని అడిగినాము. వాళ్ళు కూడా అలో చేస్తా అన్నారు, అవకాశం ఇస్తా అని చెప్పారు. డెఫినెట్గా మా తరపున మేము వాదిస్తాము. 10th రోజు కన్సిడరేషన్ పెట్టుకున్నారు. ఆ రోజు మేము ఆఫ్ అపిరెన్స్ వేస్తాము. డెఫినెట్లీ మేము అంత అదెందుకండి ఆర్టీఐ తీసుకొని మేము డెఫినెట్లీ మేము కూడా చట్టపరంగా చర్య తీసుకోవడానికి రెడీ ఉన్నాం. మేము పోరాటం చేస్తాం. మీరు అలాగే ఉండబోతున్నారా? డెఫినెట్లీ మేము ప్రభుత్వం తరఫున ప్రభుత్వ వారధిగా మా మంత్రుల మీద మా ఎమ్మెల్యే మీద ఏమైనా వేటి నుండి వేరే ఈ సోషల్ మీడియా వాళ్ళు చేస్తే అవాకులు చేస్తే డెఫినెట్లీ మేము ఎదుర్కోవడానికి రెడీ ఉంటాం. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. థ్యాంక్ యూ.